హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 71తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 71లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు వీడియోని షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. మీరు లైక్స్ చేస్తేనే కదా దోస్తులు ఈ వీడియో మీకు ఎంత నచ్చిందో తెలిసేది. లైక్ చేయండి దోస్తులు. స్వాతి, రెడీయా? వెళ్దామా? నేను రెడీ బావా. ఇప్పుడే వచ్చావుగా, కాసేపు కూర్చో, కాఫీ తెస్తాను. లేదు లేదు, ఇప్పుడే వెళ్దాం. నేను వచ్చాక ఫ్రెష్ అప్ అవుతాను. ఎప్పుడే ఫ్రెష్ అప్ అవ్వు బావా, కొంచెం రిలాక్స్ అవుతావు. ఆహా, షాపింగ్ అంటే నాకు చిరాకు. మళ్ళీ వచ్చాక ఫ్రెష్ అప్ అయితేనే ప్రశాంతంగా ఉంటుంది. రెండు సార్లు ఎందుకు, వెళ్ళొద్దాం పద. అలాగే, నీ ఇష్టం. ఆగో, గేట్ రెడీ అయినరు, గేట్ పోతాండ్రా. పిల్లలు వాళ్ళ ఇష్టం, గేటన్నా పోతారు. నీకెందుకే? గవి కూడా అడగన్నా? నా కొడుకు నేను అడిగితే నీకేమైతుంది? బావ గాజులు కొనిస్తానన్నాడు అత్తయ్య, తీసుకెళ్తున్నాడు షాప్కి. గాజులా? డాడీ, నేను స్వాతికి గోల్డ్ బ్యాంగిల్స్ కొనిద్దాం అనుకుంటున్నాను. నీకేంచినగానే స్వాతి 2 జతలు బంగారియో జతున్నాయి, రాళ్ళయ్యో జతున్నాయి. నాయి కూడా 2 జతలు నీకు ఇస్తా అని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు గాజులు? అది నేను ఈయనకి చెప్పాను అత్తమ్మా. డాడ్, చెప్పురా. నేను స్వాతికి ఇంతవరకు ఏ గోల్డ్ కొనివ్వలేదు. బ్యాంగిల్స్ గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సరేరా, నీ ఇష్టం, నాకెందుకు చెప్తున్నావు? స్వాతి పద. చూసినావా అండి, నా కొడుకును ఎట్లా మార్చేసిందో అది. నా కోడళ్ళని నెత్తిలో పెట్టుకున్న ఇన్ని రోజులు గిట్లా ఎత్తది అనుకోలే. మధ్యలో నా కోడలు ఏం చేసిందే? నువ్వు నీ కొడుకు ఏ మాటలు అనుకున్నారో ఏమో. మధ్యలో నా కోడలు ఎందుకు అంటున్నావు? నేను దానికి ఆల్రెడీ 2 జతలు చేయించిన బంగారు గాజులు, దొడ్డు కంకణాలు చేయించిన. నాయి కూడా వట్టి సింగిల్ బ్యాంగిల్స్ 4 ఇస్తా అని చెప్పిన బంగారి. ఆయన అవన్నీ పట్టుకుపోతుంది చూడు. వాడి పెళ్ళాం వాడిష్టం, వాడు ఏమైనా వేసుకుంటాడు. దానికి కూడా నీ పర్మిషన్ తీసుకోనా? నాకు కనీసం ఒక్క మాట నన్ను చెప్తలేడు. మా మమ్మీ మరి నేను బంగారం కొంటానా నా భార్య కని. ఆడిప్పటి వరకు ఎప్పుడన్నా బంగారం షాప్ పోయిందా? అనకు అసలు ఏమన్నా తెలుసా? స్వాతి ఉంది కదనే, దానికి తెలియదా? అది చెప్తుంది, మనకు తెలియకపోతే. అన్నీ పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోకు. నీకు కూడా ఎన్నిసార్లు కొనిచ్చిండేవాడు బంగారు నగలు. నాకు కొనిచ్చిండు, కొనియలే అంటలేను. అప్పుడు ఏం చేసేటోడు? మమ్మీ నువ్వు షాప్కి పోయి సెలెక్ట్ చేసుకో, నేను బిల్ పే చేస్తా వచ్చి అనేటోడు. నేను సెలెక్టింగ్ చేసుకున్నాక లాస్ట్కి వచ్చి బిల్ పే చేసేటోడు. చూడు రాగిది ఎట్లుందంటే నాకు తెలియదు మమ్మీ అనేటోడు. ఇప్పుడు చూడు, దాన్ని పట్టుకొనే పోతాడు. మమ్మీ నువ్వు రా, మరి నాకు తెలియదు అని చెప్పచ్చు కదా, నాకు కూడా చెప్తలేడు. చాలిగా మస్తు ఫీల్ అయినావు. నా కొడుకు కోడలు ఏమైనా వేసుకుంటే మధ్యలో అడ్డు చెప్పినావు అనుకో, మంచి ఉండదు చెప్తున్నా. నేనేం అడ్డు చెప్పినా? నా కొడుకు కనీసం నాకు చెప్పననే చెప్తలేడు. అసలు ఏమన్నావేవన్నీ? ఎందుకట్లా వేస్తున్నాడు? వాడు అట్లా ఎప్పుడు చెయ్యాడు, నువ్వేదో వేసుంటావు. నేనేమనలే, అదేం చెప్పిందేమో నా కోడలు నా గురించి. ఖచ్చితంగా ఏదో అనే ఉంటావు. నా కొడుకు అట్లా బిహేవ్ చేయంగా నేను ఎప్పుడు చూడలే. ఏదో ఒకటి హర్ట్ అయితేనే అట్లా చేస్తాడాడు. నాకు తెలుసే గారు, నేను చెప్పన్నా? చెప్పు లక్ష్మి. నీకేం తెలుసే అంటే చేసాడు తప్పితే. మీరు ఏమన్నారో, ఎందుకు రాజ్ సార్ అట్లా చేస్తున్నాడో నాకు తెలుసు అని చెప్తున్నామ్మా. నేనేం చేసినా? అదే ఏం చెప్పిందో. ఆ రోజు మీతోటి రాజ్ సారు సీరియస్గా మాట్లాడిండు. ఏ రోజు ఎప్పుడు? నేను ఇంకోసారి నీతోటి మాట్లాడనమ్మా అని వెళ్ళిపోయిండు. దానికి పిసలేసింది, అప్పుడప్పుడు గిట్టనే వాగుతుంది. నువ్వేం పట్టించుకోకు. ఏమైంది లక్ష్మి? అసలు వాడికి ఏమైంది? ఎందుకు అట్లా చేస్తున్నాడు? అదే అయ్యారు, ఆ రోజు టాబ్లెట్ల కోసం డోర్ కొట్టింది కదా, శృతి కోసం. అవునే గారు. అప్పుడు నేను వచ్చి తిట్టినా కదా. తిట్టంగానే డోర్ కొట్టడు ఆపేసిన. తర్వాత రాజ్ సారును స్వాతమ్మ బయటకు వచ్చిండ్రు. అప్పుడు మీరు లేరా అయ్యగారు? ఏం జరిగింది? ఏమైనా పోయి లోపల వచ్చుడేనా? నా కొడుకు రాగానే లోపలికి తీసుకుపోయి డోర్ పెట్టుకుంటావా అని అన్నది అయ్యగారు. మరి నా కొడుకు రాగానే లోపలికి తీసుకుపోయి డోర్ పెట్టుకున్నా అన్న, దాంట్లో తప్పేమున్నది? కరెక్టేగా నేను అన్నది. నీకు అసలు సిగ్గుందా అవే? నువ్వు కూడా నన్ను అంటున్నావా? రాగానే లోపలికి ఎందుకు పోయినావా అన్న, తప్పేమున్నది? అది రాజ్ సార్ ముందట అమ్మనన్నది. వాడికి తెలియాలి
నీ గురించి తెలిస్తేనే మంచిగా ఉంటుంది. లేకపోతే వాడు లేనప్పుడు స్వాతిని ఎంత టార్చర్ పెడతావో వానికి ఏం తెలుస్తుంది? నేనేమన్నా ఏం తప్పున్నది? నీకు అసలు సిగ్గనేదే లేదే. భార్య భర్తలను అనరాని మాటలు అంటున్నావు. పాపం తలిగి చస్తావే. అది నీ కన్న కొడుకుని, కోడల్ని. కన్న కొడుకుని అట్లా ఎట్లన్నా బుద్ధి అవుతుంది నీకు? నేనోటంటే మీరోట అంటాండు. అర్థమైతలేదు. అది మొత్తం మార్చుతాంది వాన్ని. వాడు నీకు కరెక్ట్ పనిష్మెంటే ఇస్తున్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది. నీకు బుద్ధి వచ్చేదాకా వాడు అసలు నీతోటి మాట్లాడాడు చూడు. అనే లక్ష్మి, సార్కి ఇవన్నీ చెప్పి నన్ను తిట్టిపిస్తామని చూస్తానవా? నిజంగా చెప్తావు. చూసిండ్రా అయ్యగారు ఎట్లంటుందో నన్ను అమ్మ. నువ్వు వెళ్ళి వంట చేసుకో లక్ష్మి. నిన్ను ఇంట్లోకెళ్ళి తీసి పారేస్తాగు. నా శృతి కూడా చెప్పింది పనిదాన్ని తీసి పారేయమని. తీసేస్తే అప్పుడు నీ సంగతి అవుతుంది. ఆగు. లక్ష్మి, నువ్వు వెళ్ళు. నిన్నెవరు తీసేస్తారో నేను చూస్తా. నాకు కొంచెం గ్రీన్ టీ పెట్టివు. అలాగే అయ్యగారు. అమ్మా, మీకు వంట ఏమంటారా అద్దా? ఎంత ధైర్యమే నీకు? నాకు వంట ఏమంటారా అద్దని అడుగుతానవా? ఇదే కదమ్మా నన్ను తీసి పారేస్తా అన్నారు. మీకు నా వంటలు ఇష్టమో లేదో అని. చేయిపోనాడు సంపుతా మళ్ళా. మంచిగున్నది అమ్మా. అందరికి వంటలు చేస్తాట, నాకు ఏదట. ఈయనొక్కడు ఎప్పుడు ఇట్లా పెట్టుకొని కూర్చుంటాడు మూతి. దీనికి అసలు బుద్ధి అనేదే రాదు. ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందా? స్వాతి ఎంత బాధపడిందో ఏంటో. ఈ విషయంలో స్వాతికి నేనేం చెప్పగలను? నా కొడుకు ఏం చెప్పగలను? వాడు కూడా ఆ విషయం ఎవరికి చెప్పుకుంటాడు? ఎంత సంపాదించినా ఎన్ని చేసినా ఇంతే. కొందరు మగాళ్ళ బ్రతుకుని నల్లిని నలిపేసినట్టు నలిపేస్తారు ఈ ఆడవాళ్ళు. భర్తని అలానే చేసింది. ఇప్పుడు కొడుకును కూడా టార్చర్ చేస్తుంది. వాని స్వేచ్ఛగా ఎప్పుడు వదిలేస్తుందో ఏమో. అందుకేనేమో పాపం నా కొడుకు ఈ ఇంట్లో ఉండడానికే ఇష్టపడట్లేదు. స్వాతి, బ్యాంగిల్స్ నచ్చాయా నీకు? నచ్చాయి బావా. ఏంటి ఈరోజు అంతా కొత్త కొత్తగా చేస్తున్నావు? ఏం చేశాను? రోజు రాగానే ఫ్రెష్ అప్ అవుతావు, బట్టలు మార్చుకుంటావు. ఇలా ఆఫీస్ డ్రెస్లో అస్సలు ఉండవు. అలాంటిది ఈరోజు ఇలాగే బయటికి తీసుకొచ్చావు నన్ను. ఏమైంది బావా? థ్యాంక్సే, నన్ను అర్థం చేసుకున్నావు. నేను నిన్ను అర్థం చేసుకోలేనా బావా? ఎందుకు అలా ఉంటున్నావు? అసలు నాకు ఇంట్లోనే ఉండాలనిపించట్లేదే. ఎప్పుడెవరు వస్తారో, నిన్నేమంటారో, నేనేం వినాల్సి వస్తుందోనని భయమేస్తుంది. నన్నెవరేమంటారు బావా? అది నువ్వుండగా. మొన్న మమ్మీ అన్న మాటలు ఇంకా నా చెవులోనే మోగుతున్నాయి. మమ్మీని చూసిన ప్రతిసారి సారీరా, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఏం చేయమంటావే నన్ను? ఇంటికి రాగానే నిన్ను హక్ చేసుకోవాలని ఉంటుంది. నాకు ఆ ఫ్రీడమ్ కూడా లేదు. మనిద్దరం భార్యాభర్తలమే కదనే. ఈయన్ని కూడా తప్పు పడతారా? అత్తయ్య ఏ మూడ్లుందో ఏంటో. శృతికి టాబ్లెట్ అని కంగారు పడినట్టుంది. అసలు ఆ శృతి ఏంటో టాబ్లెట్ ఏంటో, అందుకే టెన్షన్లో అలా అంది. నువ్వు దాన్ని మనసులో పెట్టుకోకు బావా. ఆ అత్తయ్యతో కూడా మాట్లాడడం మానేశావు. తను ఇంకా హర్ట్ అయ్యి నా పైన ఇంకా ద్వేషం పెంచుకోదా? నాకు అదంతా అనవసరం. మా మమ్మీ చేసింది తప్పు. నేను తనతో మాట్లాడలేను. కనీసం తనని చూడాలని కూడా అనిపించట్లేదు. సరే వదిలే, ఇప్పుడు దాని గురించి ఎందుకులే. ఇంట్లో ఉండి మాట్లాడుకోను లేమో. మనం పర్సనల్గా మాట్లాడుకునే మాటలు కూడా బయటకు వినిపిస్తున్నాయంట. రిధవ్ చెప్తున్నాడు. రిధవ్ చెప్తున్నాడా? అంటే మనం ఏం మాట్లాడాం? ఏం వినిపించాయంట? ఇప్పుడు అదంతా ఎందుకులే. మాటలు అయితే బయటకు వినిపిస్తున్నాయంట. ఈరోజు వాళ్ళు వచ్చారు బావా. మామయ్య దగ్గరుండి చేపించాడు. ఏదో సీల్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడేం వినిపించట్లేదు. అప్పుడే అయిపోయిందా వర్క్ అక్కడ? అయిపోయింది బావా. ప్రతి చిన్న విషయానికి ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? తెలీదే. నేను ఆఫీస్లో పడిన స్ట్రెస్ అంతా ఇలా నీ ఒళ్ళో వాలి మర్చిపోవాలనుకుంటాను. మర్చిపోతాను కూడా. నువ్వు చదువుకొని జాబ్ చేయాలని కూడా లేదే నాకు. అదేంటి బావా, నీకు చదువు అంటే ఇష్టం అన్నావు? ఇష్టమేనే, కానీ నువ్వు వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇలా ఇంటికి రాగానే నీ ఒళ్ళో వాలిపోయి సేద తీరాలి. అంతకు మించి నాకేమొద్దే. నా ఒక్క కోరిక తీర్చుతావా? ఏం మాట్లాడుతున్నావు బావా? నేనెప్పుడూ నీతోనే ఉంటాను. ఏ భార్య అయినా ఇంతకు మించి ఏం కోరుకుంటుంది బావా తన భర్త దగ్గర నుంచి? ఇవన్నీ నువ్వు నన్ను అడగాల బావా. నేను నీ హక్కుని, నీ ఇష్టం. చిన్నప్పుడు నేను స్కూల్ నుంచి రాగానే ఇలా మా మమ్మీ ఒడిలో పడుకోవాలనుకునేవాడిని. కానీ అసలు మమ్మీ ఎప్పుడూ నన్ను పట్టించుకోలేదు తెలుసా. ఎప్పుడు ఫ్రెండ్స్ అంటూ తిరిగేది. చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడిని.
నాకు సిబ్లింగ్స్ కూడా లేరు కదా. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఎవరు లేరు. అందుకే మ్, నాకు నిన్ను విడిచిపెట్టాలనిపించదు. ఆఫీస్ నుంచి వచ్చాక ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేను. ఒక్క నిమిషం కూడా నిన్ను మిస్ అవ్వలేను. అలాగే బావా, నీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యి. నేను ఎక్కడికి వెళ్తాను? నేను రాగానే నువ్వు నా చుట్టే ఉండాలి. నవ్వుతూ హ్యాపీగా కనిపించాలి. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. ఐ లవ్ యూ స్వాతి. లవ్ యూ సో మచ్. ఐ వాంట్ బీ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను బావా. నువ్వే నా జీవితం. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నీకు నేను ఒక తల్లినవుతాను. నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు బావా. నేను నీకోసం ఈ మాత్రం చేయలేనా? అవునే లక్ష్మి, నేను నీకు సార్కు గవన్నీ చెప్పమన్నానా? చెప్పొద్దని చెప్పిండ్రా? నాకు తెలియదా అని చెప్పానని? నేను చెప్పానా చెప్పేదంటే? నేను నచ్చి చెప్పమన్నాడు ఎవడన్నా? పాపం పెద్ద సారు గంతగానం అడుగుతున్నాడు ఏమైంది ఏమైందని. చెప్తున్నారా మీరు? నా ఇష్టమే, నేను చెప్తే లేకపోతే లేదు. నీకెందుకే? తప్పు చేసిండ్రు. తప్పు చేసి మళ్ళీ నా కొడుకు నాతో మాట్లాడతలేడు అని అయ్యగారి ముందట బాధ ఎందుకు నటించుతున్నారు? నేను నా కొడుకు మాట్లాడతలేడని నిజంగానే బాధపడతాను, నటించలేను. అర్థమవుతుందమ్మా, నటిస్తున్నారో జీవిస్తున్నారో. పాపం పెద్దసారి ఇంకా ఫీల్ అవుతున్నాడు. అయ్యగారికి ఆరోగ్యం అసలే మంచలేదు. ఎందుకు ఇవన్నీ టెన్షన్లు పెడతారు చెప్పుండ్రి. ఇప్పుడు నువ్వు చెప్తే అయ్యగారికి కోపం ఎక్కువైందా తక్కువైందా? టెన్షన్ నువ్వు పెట్టినావు అన్నట్ట నేను పెట్టినా అన్నట్ట? అయ్యగారికి అసలు ఏమైందో అర్థం కాక పిచ్చి లేపుకుంటున్నాడు పాపం. మనసులో అంత బాధపడితే మంచిది కాదు. కోపాన్ని వెళ్ళగక్కుతేనే మంచిది బయటకి, లోపల దాచుకుంటే మంచిది కాదు. అర్థమైందా అమ్మా? ఆ కోపంలా నన్ను కొడితే ఏం చేద్దువే? ఏం చేస్తా? అయ్యగారి కోపం మొత్తం పోయిందని అమ్మయ్య అనుకుంటా. అంటే కొడితే కోపం పోతుందా అవి మీ అయ్యగారికి? ఆ కోపాన్ని ఎట్లనన్నా ప్రదర్శించాలి, లోపల పెట్టుకొని కుమిలిపోవద్దని చెప్తున్నా. అంటే నేను చచ్చిపోయినా నీకు పర్లేదు, అయ్యగారు మాత్రం మంచిగా ఉండాలంటావు? అవునమ్మా, అయ్యగారు ఉప్పు తింటున్నా కదా, ఆ మాత్రం విశ్వాసం ఉండాలి నాకు. నేను అయ్యగారి భార్యను పెండ్లాన్ని. చెప్పుకుంటేనే అయిపోతుందా మా భార్యనని? అయ్యగారికి భార్యలకి ఎప్పుడన్నా ఉన్నారా అసలు మీరు? నీకు బాగా బలిసిందే. అత్త వచ్చినవా శృతి? దాయే. ఏమైందత్త? పనామెతో ఏం వాదిస్తున్నావు? ఇది ఎట్లా ఎత్తాను తెలుసానే? దీనికి బాగా బలుపు ఎక్కువైతుంది. మామకు నా మీద అన్ని ఎక్కిచ్చి పీకింది. చూసినవానే, ఇప్పటిదాకా నాతో వాదించుకుంటున్నది, ఇప్పుడు వీకింది చూడు. పని వాళ్ళను ఎక్కడ పెట్టానో అక్కడనే పెట్టాలత్త, నెత్తి మీదకి ఎక్కించుకోవద్దు. నేనేడెక్కించుకున్నానే, అది మామకు అన్ని నా మీద ఎక్కిచ్చి చెప్తాంది. మామ నన్ను తిట్టేటట్టు చేసింది. ఎందుకంత చొరవిస్తున్నావు వాళ్ళకి? నేనెక్కడిచ్చిందే సరవా, అదే నాటకాలు ఆడుతుంది. ఇప్పుడు చూడు మళ్ళీ వచ్చి వాదించుతాంది. నేనున్నా కదా, ఇంకోసారి రాని దాని సంగతి చెప్తా. అత్త, నిన్నొక విషయం అడగాలి. ఏంటిదే? ఈ రిధో గురించి చెప్పత్తా. ఎవరు అసలు ఆ పిల్లగాడు? ఏ గా పోరన్ గురించి నీకెందుకే? మామ వాళ్ళ సుట్టం, ఆడెక్కడోడో ఏం పాడో. అట్లా అంటున్నావేందత్తా? మరి గా పోరన్ గురించి నీకెందుకు? ఇంతకుముందు నువ్వే కదా పెళ్లి చేసుకుంటావా అని అడిగావు. ఎవరిని? రిధవ్ని అడిగావు కదత్త, నా మేనకోడల్ని పెళ్లి చేసుకోమని. ఆడు ఏం నాటకాలు ఆడతాడో తెలుసుకుందామని అట్లా అన్నా. ఏంది గవాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడా? అని లేవట్టు ఎత్తయ్యా నేను? ఏమైంది అతనికి? బానే ఉన్నాడు కదా, ఉద్యోగం కూడా చేస్తున్నాడన్నావు. తూ, మన రేంజ్ ఏంది గవాన్ రేంజ్ ఏంది? అస్సలు ఆడు నాటకాలు ఆడదామని చూస్తాడు. ఆయనకు అస్సలు పడకు. పైసలు బాగున్న వాళ్ళను గట్లనే చేస్తారు వాళ్ళు. ఇట్లనే వేసి పడేద్దామని చూస్తారు. నువ్వు అంతటి అస్సలు మాట్లాడక చెప్తాన్నా. ఇంత సడన్ ట్విస్ట్ ఇచ్చావేంటత్త? నీకు సూపర్ సంబంధాలు తెస్తా నేను. చూడు, వాళ్ళకు వంకాలు కూడా పెట్టరాదు నీకు. గట్లాంటి వాళ్ళని తెస్తా నేను. ఆస్తులకు ఆస్తులుంటాయి, అందానికి అందం అన్నీ ఉంటాయి. వీడు ఏదో ట్రై చేస్తాడని నాకు అర్థమైంది. అందుకే రాయేసి చూసిన వీడేమంటాడు, ఈయన ఉద్దేశం ఏందని. ఆడ వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా నేను. నువ్వు ఎటువైనావా అని ఊకే నీ కోసం వెతుకుతాడు. నిన్నే చూస్తాడాడు. ఆయన ఉద్దేశం మంచి లేదు. నన్ను ఇష్టపడుతున్నాడేమో అత్త. అదే చెప్తానా, పైసలు ఆస్తులు ఎవరికి ఎక్కువ ఉన్నాయో వాళ్ళని పటాయించామని చూస్తారు ఇట్లాంటి పోరగాన్లు. ఇలా లైఫ్ సెటిల్ అవుతుందని. అదంతా నీ మీద కాదు ఎపిసోదా నా ప్రేమ, పైసల మీద. అసలు రిధవ్ నన్ను చూసిందే ఇప్పుడు. నాకు ఆస్తులున్నాయని ఏం తెలుసు?
ఏమో అత్త ఏమంటుందో నాకేం అర్థం అవ్వట్లేదు. అడు ఇంకోసారి వచ్చి నిన్ను మాట్లాడిద్దామని చూస్తే అస్సలు మాట్లాడకు. నువ్వు ఊరుకో అత్త. నేను అలా ఎవరికి పడితే వాళ్ళకి పడిపోన్లే. అది మరి నా మేనకోడలంటే గట్లుండాలి. అలా అవ్వాయే పంపించినట్టున్నారు నువ్వు ఈడున్నావని తెలిసి. లేకపోతే మీ మామ కూడా గదే ప్లాన్ ఎత్తాడు. మా వాళ్ళకి కట్టబెడితే అయిపోయాయని చూస్తాడు నిన్ను. మన ఆస్తులు అటు పోతాయి కదా గట్లా. ఇప్పుడు నా కొడుకుకు కూడా మేనకోడల్నిచ్చి పెళ్లి చేసిండు. ఆస్తి ఎటు పోదు కదా, చెల్లెకే వస్తుందని చూస్తాడు ప్లాను. నేను మన స్టేటస్కి తగ్గోళ్ళను రాజుకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నా. నిన్నంటే కూడా నిన్ను కూడా ఏనేయలేడు. లాస్ట్కి దాన్ని పట్టుకొచ్చిండు. ఈ స్టేటస్లు ఇవన్నీ ఏం చేస్తాయత్త? ప్రేమ ఉండాలి కదా ఇద్దరి మధ్యలో. నీకేం తెలిసే? చిన్నపిల్లలకు ఏం తెలియదు. పెళ్ళైనాక తెలుస్తుంది పైసల విలువేందో, స్టేటస్ల విలువేందో. ఆడచ్చి ఇటన్నితోటి మాట్లాడితే అస్సలు మాట్లాడక నేను ముందే చెప్తాను. మరి అలాంటి వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రాణిస్తున్నావు అత్త? మీ మామ ఊక్కుంటాడు అనుకుంటానవా? నేను రానియకంట ఊకుంటాడే. ఆ కార్తిక్ గాని కూడా నేను రానియకంట. రానియని అసలు నన్ను మస్తు తిడతాడు. అందుకే నేను సపడే కూకుంటా. నువ్వు అన్నీ చెప్తావత్త. బావ నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నావు. ఏం చేసినావు? నువ్వు చెప్పేది ఏది కూడా నమ్మబుద్ధి కాదు. నీకు చెప్తాను కానీ అంత తాత సంబంధం తెస్తా అని. ఇక నాకు కిట్టి పార్టీ ఉన్నదే. వస్తావా నువ్వు నాతోటి? నేను రానత్తా. నాకు రావాలని లేదు ఇప్పుడు. మరి నేను పోయేస్తా, సరేనా? ఇది ఏం చెప్తాంది? నాకు సాయ పెట్టిందా లేదా? అత్త ఏంటి ఇలా మాట్లాడుతుంది? నాకు రిధవ్ పైన మంచి ఫీలింగ్ ఉంది. ఒక్కటేసారి మూడంతా పాడి చేసింది అత్త. నిజంగానే అలా చేస్తున్నాడా రిధవ్? నాకైతే అలా అనిపించట్లేదు. చూద్దాం. శృతి, నేను పోతున్నానే. సరే అత్త, బాయ్. టికెట్ అయితే నేను వచ్చరికి నా కోసం చూడకు. మామ అడిగితే చెప్పు కిట్టి పార్టీకి పోయినా అని. మామకు చెప్పిపోతే ఏమవుతుంది అత్త? నేను చెప్పా అటెందుకు ఇదెందుకు అని అడుగుతాడు అన్ని. నేను చెప్పకనే పోతే ఎప్పుడు. ఏంటో ఏమో అత్త. రీదా, అలా వచ్చి వెళ్ళిపోయావు. నిజంగా నా కోసం రోజు వస్తావా? నువ్వు వెళ్తే నాకేదో లోటుగా అనిపిస్తుంది. నీతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. రేపు వస్తావా? ఫోన్ నంబర్ తీసుకున్నా అయిపోయేది. ఫోన్లో అయినా మాట్లాడితే బాగుండు. రేపు ఎప్పుడు వస్తావో ఏంటో. రాత్రంతా ఇన్ని గంటలు ఎలా ఉండాలి? హే శృతి. రిధవ్, ఇప్పుడేగా ఇలా అనుకున్నాను, అలా వచ్చేసాడు. ఏంటి రేపు వస్తానని వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడే వచ్చావు? ప్రొద్దున రాజన్నతో మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడదామని వచ్చా. నిజంగానా? అంతగా ఏం మాట్లాడతావు? నాకు అన్నయ్య అంటే ఇష్టం. అన్నయ్యతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను. అన్నయ్య కోసమే వచ్చావా? యాక్చువల్లీ మేడం గారి ఫోన్ నంబర్ తీసుకోవడం మర్చిపోయాను, అందుకే వచ్చాను. ప్లీజ్ మీ నంబర్ ఇస్తారా? ఫోన్ నంబర్ కోసం ఇక్కడి దాకా వస్తారా ఎవరైనా? ఈ రాజన్నని అడిగితే ఇవ్వడా? ఎవరిని అడిగినా ఇస్తారు. అలా నంబర్ తీసుకొని కాల్ చేస్తే మేడం గారి దర్శనం ఎలా అవుతుంది? అంటే నా కోసమే వచ్చానంటున్నావా? నీకోసమే డియర్. ఇంకా తమరు నా లవ్ని యాక్సెప్ట్ చేయలేరు కదా. ఏమైనా కొంచెం నా పైన ఫీలింగ్స్ కలిగాయేమో అడుగుదామని వచ్చాను. రిధవ్, ఇంకా కలగలేదా? సరే, రేపు మళ్ళీ వచ్చి కనుక్కుంటానులే. చాలు ఇంకా వెళ్ళు. అత్త చూస్తే తిడుతుంది. నాకు ఫోన్ నంబర్ ఇస్తే వెళ్తాను. అయినా నన్నెందుకు తిడుతుంది? ఆ అమ్మాయితో ఇలా మాట్లాడితే తిట్టకేం చేస్తారు? నన్ను కాపాడడానికి నువ్వు ఉన్నావుగా, కాపాడవా? నో. వాట్? నీకోసం ఇంత దూరం వస్తే కాపాడనంటావా? రిధవ్, ఏంట్రా ఎంత కంగారుగా అటు ఇటు తిరుగుతున్నావు? నాతో అసలు మాట్లాడవా? నేను ఎలా ఉన్నానో ఏంటోనని ప్రొద్దున కూడా హాయ్ చెప్పేసి ఇలా వచ్చేసావు. బేబీ, నైట్ కాల్ చేస్తాను, ప్లీజ్ కాల్ రిజెక్ట్ చేయకు. అయినా నేను నీకు అసలు నంబరే ఇవ్వలేదుగా. నువ్వు ఇవ్వకపోతే నాకు నీ నంబర్ దొరకదా ఏంటి? ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను, మై స్వీట్ హార్ట్ అని. ఏంట్రా నువ్వు నన్ను మాయ చేస్తున్నావు? నువ్వు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయాలా? ఆర్డర్ వేస్తున్నావా? రిధవ్, ఏంట్రా నా మీద అలిగావా? నాతో మాట్లాడట్లేదు? డాడీ, నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాను డాడీ? వచ్చినప్పటి నుంచి అసలు నా దగ్గరకు వచ్చావారా?
డాడ్ ఐ మిస్ యూ సో మచ్ డాడ్. లవ్ యూ. అంత చిక్కిపోయావేంట్రా? ఇలా అయిపోయావేంటి? బెంగ పెట్టుకున్నావారా? నీకెప్పుడు అలాగే కనిపిస్తాను డాడీ. నేనేం చిక్కిపోలేదు. ఇన్ఫ్యాక్ట్ కేజీ పెరిగాను.